హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడి పంతులు. ఈరోజు నుంచి మన ఛానల్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది డిస్కస్ చేసుకుందాము. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఎలా అనలైజ్ చేయాలనేది అర్థమవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎన్టీపీసీ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎలా ఈజీగా అనలైజ్ చేయాలో అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఈ వీడియోలో వచ్చేసి 2021 క్వశ్చన్ పేపర్ అండి. సిబిటి టెస్ట్ 1 4th జనవరి షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్స్ ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 cars start from Ahmedabad and run in opposite direction with one car speed being 200 km/h more than the other. If they are 4500 km apart after 9 hours, then the sum of the speeds of both cars is అని అడుగుతాను. అంటే రెండు కార్స్ అహ్మదాబాద్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యాయి. రెండిట్లో ఒకదాని స్పీడ్ 200 km/h. అంటే ఫస్ట్ కార్ కన్నా సెకండ్ కార్ 200 km/h ఎక్కువ ఉంది, ఎక్కువ స్పీడ్తో వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు 9 అవర్స్కి 4500 కిలోమీటర్లు వెళ్ళాయి. అప్పుడు రెండు కార్స్ యొక్క స్పీడ్ ఎంతలో వెళ్తుంది అనేసి క్వశ్చన్ అండి. ఇప్పుడు చూడండి, సింపుల్గా 9 అవర్స్కి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాయి? 4500 కిలోమీటర్స్ వెళ్ళాయి. అంటే 9 అవర్స్కి 4500 కిలోమీటర్స్ అంత వేగంతో వెళ్ళాయి అని అర్థం. దీనికి 1 కిలోమీటర్కి ఎంత వెళ్తాయి అని అర్థం. అంటే ఈ 4000/9 చేస్తే ఆన్సర్ వస్తుంది కదా. 9 1 9, 500 4500, అంతే కదా. అంటే పర్ అవర్కి 500 స్పీడ్తో రెండు కార్లు వెళ్తున్నాయి అన్నాడు. అంటే ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. రెండిట్లలో ఒక కార్కి ఎంత స్పీడ్ అయినా కావచ్చు, రెండో కారు ఎంత స్పీడ్ అయినా కావచ్చు, కానీ రెండింటిని కలిపితే మనకి ఎంత రావాలి? 500. 1 అవర్కి ఎంత వేగంతో రెండు కార్లు కలిపి ఎంత వేగంతో వెళ్తున్నాయి అనేసి క్వశ్చన్. సో ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ ఫాదర్ ఆఫ్ సి అండ్ సి ఈజ్ రిలేటెడ్ టు ఏ అని అడిగాడు. అంటే ఏ బికి తండ్రి అయితే, బి సికి తండ్రి అయితే, సి ఏకి ఎలా సంబంధం కలిగి ఉంటుంది అనే క్వశ్చన్. అంటే ఏ బికి తండ్రి అంటే ఏ వాళ్ళ కొడుకో ఆర్ బిడ్డనో బి. నెక్స్ట్ బి సికి తండ్రి అంటే మళ్ళీ సి వాళ్ళ నాన్న బి, ఇంతే కదా. ఇప్పుడు సికి ఏకి ఎలా సంబంధం కలిగి ఉంటుంది? సి రిలేటెడ్ టు ఏ అంటే సికి ఏకి ఎలా సంబంధం కలిగి ఉంటుంది? ఏమవుతుంది? గ్రాండ్ డాటర్ అయినా కావచ్చు. అంటే ఇక్కడ మనకు మేలా ఫీమేలా ఏమీ ఇవ్వలేదు. సో గ్రాండ్ డాటర్ కావచ్చు, గ్రాండ్ సన్ కావచ్చు. గ్రాండ్ ఫాదర్ అనేది కాదు, అంటే సి గ్రాండ్ ఫాదర్ కావాలి ఇక్కడ క్వశ్చన్కి సంబంధించి. సి ఏకి ఎలా అంటే ఏకి సి ఏమవుతుంది అనేసి క్వశ్చన్. సో ఏకి సి గ్రాండ్ ఫాదర్ కాదు కదా. సో ఈ గ్రాండ్ ఫాదర్ అనేది కాదు. గ్రాండ్ సన్ అన్న కావచ్చు, గ్రాండ్ డాటర్ అన్న కావచ్చు. ఇప్పుడు మనకి ఫీమేల్ మేల్ రెండు కన్ఫ్యూజ్ ఉంది కాబట్టి ఇప్పుడు 4th ఆప్షన్ గ్రాండ్ చైల్డ్ అని ఇచ్చింది కదా. అంటే రెండిట్లో మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, రెండిట్లు ఉంటాయి కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ డెన్సిటీ ఈజ్ రిటన్ యాజ్ YNITSED, హౌ విల్ DIGNITY బి రిటన్ ఇన్ దట్ సేమ్ లాంగ్వేజ్ అని అడుగుతాను. ఇక డెన్సిటీ అనేది ఇలా రాశారు, దెన్ ఇదే ఆర్డర్లో అంటే ఇదే లాజిక్లో ఈ వర్డ్ని ఏం రాస్తారు అనేసి క్వశ్చన్ అండి. చూడండి, ఇప్పుడు డెన్సిటీని ఎలా రాశారు? డి ఇక్కడ ఫస్ట్ లెటర్ ఉన్నది, ఇక్కడికి వెళ్ళేసరికి లాస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ లాస్ట్ సెకండ్, ఎస్ లాస్ట్ థర్డ్, ఇక్కడ ఫస్ట్ ఫోర్త్ ఉన్నది, లాస్ట్ ఫోర్త్ అయిపోయింది. ఇంతే కదా. అంటే ఈ రివర్స్ ఆర్డర్లో రాశారు కదా, అంతే కదా. సో ఇదే సేమ్ చూద్దాము. ఈ DIGNITYకి అంటే ఫస్ట్ లెటర్ వై రావాలి, నెక్స్ట్ TINGID, ఇది ఎక్కడున్నా చూడండి, YT రావాలి, YG YI YT లాస్ట్ YI. చూడండి, థర్డ్ దగ్గర కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆల్రెడీ టిక్స్ ఎందుకు పెట్టి ఉన్నాయంటే నేను ఈ క్వశ్చన్స్ అన్నీ డైరెక్ట్ మన PDF మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిబిటి టెస్ట్ 1లో అప్పుడు వచ్చిన క్వశ్చన్లో ఇది ఇలానే ఉంది కాబట్టి ఆ ఆన్సర్ ఎలా వచ్చింది అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. సో ఈ లాజిక్తో
మనం ఈ క్వశ్చన్ అనేది ఇలా ఆన్సర్ చేశారనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ టిక్ చేసే ఉంటాయి. ఓకే, ఒకవేళ టిక్ చేయకూడదు, డైరెక్ట్ ఆప్షన్ వచ్చేలా చెప్పండి అంటే అది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నుంచి ఆ టిక్ మార్క్ అనేది తీసేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, స్టేట్మెంట్స్కి ఒక క్వశ్చన్ ఇచ్చారు. కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది సాటిస్ఫై అవుతుంది అనేసి క్వశ్చన్ అండి. హూ ఈజ్ ద షార్టెస్ట్ ఎమాంగ్ ఏబిసిడి అండ్ ఈ? ఈ ఏబిసిడిలో షార్టెస్ట్ అంటే పొట్టిగా ఉన్నవారు ఎవరు అనేసి క్వశ్చన్ అడిగి. సో ఇది సాటిస్ఫై కావాలంటే మనకు ఏ స్టేట్మెంట్ సాటిస్ఫై అవుతుందో మనం చూసుకోవాలి. అంటే ఈ 3 స్టేట్మెంట్లో ఏ 2 కానీ ఏ 3 కానీ ఏ 1 కానీ కరెక్ట్ ఫామ్లో ఉన్నాయనేసి మనం చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఏ ఈజ్ టాలర్ దెన్ ఈ. ఈ కన్నా ఏ పొడవైన వాడు అని అంటున్నాడు. అంటే ఏ ఈజ్ టాలర్ దెన్ ఈ అంటే ఇలా రాస్తున్నాను, ఇక్కడ టాలర్ ఇక్కడ షార్టర్ వాళ్ళు, ఇలా ఈ ఆర్డర్లో రాస్తున్నాను. దెన్ బట్ షార్టర్ దెన్ డి అంటే ఏ ఈ కన్నా టాలర్ బట్ డి కన్నా పొట్టి. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు, బి ఈజ్ షార్టర్ దెన్ సి. సి కన్నా బి పొట్టివాడు బట్ టాలర్ దెన్ ఈ అంటే ఇక్కడ రాదు, ఈ కన్నా బి టాలర్ కాబట్టి ఇలా. సి కన్నా పొట్టివాడు, ఈ కన్నా పొడివాడు కదా, అంతే. నెక్స్ట్ డి ఈజ్ టాలర్ దెన్ సి. సి కన్నా డి టాలర్. నెక్స్ట్ అండ్ ఏ ఈజ్ టాలర్ దెన్ బి. ఏ ఈజ్ టాలర్ దెన్ బి, ఇంతే కదా. ఇదే పొజిషన్లో రాశాను కదా అన్నీ. సో ఈ 3 ఒకసారి కమెంట్ చేసుకుందాం చూడండి. ఇక్కడ ఈ కన్నా ముందు ఏముంది, ఇక్కడ ఈ కన్నా ముందు బి ఉంది, అంతే కదా. అంటే ఈ కన్నా ముందు బి పెట్టుకోవచ్చు కదా ఇక్కడ, ఈ బి. నెక్స్ట్ బి కన్నా ముందు ఇక్కడ దీని ప్రకారం ఏ ఉంది కదా, అంటే ఇక్కడ ఏ. నెక్స్ట్ ఏ కన్నా ముందు డి. బట్ ఇక్కడ అంటే ఇక్కడ సెకండ్ దాని ప్రకారం థర్డ్ దాంట్లో డి ఈజ్ టాలర్ దెన్ సి అన్నప్పుడు డి కన్నా సి కూడా టాలర్ దెన్ అంటే ఇక్కడ బి తర్వాత ఉంది, ఏ తర్వాత డి ఉంది, అలాగే సి తర్వాత డి కూడా ఉంది. అంటే ఏబి మధ్యలో రావచ్చు కదా సి అనేది, అంతే కదా. ఇప్పుడు ఈ ఆర్డర్ రానికి మనకి ఏమేమి సాటిస్ఫై అయినాయి, 3 సాటిస్ఫై అయినాయి. సో స్టేట్మెంట్ 1, 9, 2 and 3 ఈజ్ సాటిస్ఫైడ్. 3 స్టేట్మెంట్స్ మనకు సాటిస్ఫై అయినాయి కాబట్టి 4th అనే ఆప్షన్ అనేది ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇది చూడండి, సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటారు. కింది శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఉంచగల లెటర్ క్లస్టర్ ఇవ్వబడిన ఎంపికను ఎంచుకోండి. అంటే కింద ఒక 4 ఆప్షన్లు ఇచ్చారు, దానిపైన 1, 2, 3 లెటర్ క్లస్టర్స్ ఇచ్చారు. దాని తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అని క్వశ్చన్ అండి. ఇక్కడ ఏబిసిడిఎఫ్ తర్వాత జిఐజేఎల్ అంటే ఏబిసిడిఎఫ్ తర్వాత జిఐజేఎల్ ఎలా రాశారు అనేసి క్వశ్చన్. సో దీని నుంచి ఇది ఎలా రాశారు, సేమ్ అదే లాజిక్లో ఇది రాయాలి, సేమ్ అదే లాజిక్లో క్వశ్చన్ మార్కులు వచ్చేది కూడా రాయాలి. అది ఎలా నుంచి చూద్దాం చూడండి. ఇప్పుడు ఏకి సికి ఎంత తేడా ఉంది, +2 కదా, +2 కామా. నెక్స్ట్ C2D నెక్స్ట్ లెటర్ కదా అంటే +1. నెక్స్ట్ D2F మళ్ళీ +2, అంతే కదా. నెక్స్ట్ ఇందులో చూద్దాము. నెక్స్ట్ G అనేది G2I మళ్ళీ +2 అండ్ I2J +1. నెక్స్ట్ J2L మళ్ళీ +2. బట్ ఇక్కడ F తర్వాత G ఎలా వచ్చిందని చూడండి. F నెక్స్ట్ లెటర్ కదా G, అంటే ఇక్కడికి F కంటిన్యూ నుంచి మళ్ళీ J కంటిన్యూ అయిపోయింది. నెక్స్ట్ L తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెటర్ ఏమే కదా, అంటే మళ్ళీ M కంటిన్యూ.
ఎంఓకి +2 అండ్ నెక్స్ట్ ఓపీకి +1 అండ్ నెక్స్ట్ P2R మళ్ళీ +2. అంటే ఇప్పుడు ఎఫ్ నుంచి జీ నెక్స్ట్ లెటరే వచ్చింది. నెక్స్ట్ ఆర్ తర్వాత ఏం రావాలి? నెక్స్ట్ లెటర్ ఎస్ రావాలి. ఇక్కడ చూడండి ఎస్ అన్నిట్లలో ఉంది. ఎస్ తర్వాత ఎస్ ఇదే లాజిక్లో మళ్ళీ రావాలి. నెక్స్ట్ ఎస్కు ఎస్ +2 ఎస్ ఎంత? ఎస్ 19 +2 అంటే 20 21 అంటే ఏం రావాలి? యూ ఎక్కడుంది? ఆప్షన్ 1లోనే ఉంది, మిగతా దాంట్లో లేదు. అంటే మిగతా అన్నీ రాంగ్. ఇప్పుడు మిగతా కూడా చూద్దాము. యూకి +1 వికి +2 ఎక్స్ అంటే సాటిస్ఫై కదా. ఈ మూడు అనేది సాటిస్ఫై అవుతున్నాయి కదా. సో ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ ద ఎమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అండి. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు, సిరీస్లో క్వశ్చన్ మార్క్ అనేది మిస్ అయింది. ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం వస్తుంది అనేసి క్వశ్చన్ అండి. చూడండి ఒకసారి. 5ని 12గా 12 తర్వాత 26 టు 54 టు క్వశ్చన్ మార్క్ ఎలా రాశారో చూద్దాం. ఫస్ట్ 5 to 12 ఎలా రాశారు? 5 × 2 అంటే 10 కదా. 5 × 2 10. 12కి ఇంకెంత ఉంది? +2 చేస్తే 12 వచ్చింది. నెక్స్ట్ 12 to 26 ఎలా వచ్చింది? మళ్ళీ 12 × 2 24 +2 26. నెక్స్ట్ 26 to 54 26 × 2 52 52 +2 54. చూడండి ఇవన్నీ సాటిస్ఫై అవుతుంది కదా. 12 26 54. సేమ్ ఇదే 54 కూడా యాడ్ అవుతుంది కదా. 54 × 2 108 కదా. 108 మళ్ళీ అన్నిటికీ +2 చేస్తున్నాము, దీన్ని కూడా +2 ఎంత అవుతుంది? 110. అంటే ఆప్షన్ ఎంత? 4 ఈజ్ ఆన్సర్. 110. సో ఇక్కడ దాకా అయిపోయినాక నెక్స్ట్ కనెక్ట్ కావాలి అంటే నెక్స్ట్ లాజిక్ కూడా సాటిస్ఫై కావాలి కదా 222కి. అంటే 110 × 2 ఏమవుతుంది? 220 +2 222 కదా, సాటిస్ఫై కదా. అలాగే 222 × 2 444 444 +2 446. ఇది కూడా సాటిస్ఫై కదా. అంటే ఈ లాజిక్ ప్రకారం ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. 110. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. కౌంట్ ద నెంబర్ ఆఫ్ ప్యారలోగ్రామ్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ అంటున్నాడు. కింద ఇచ్చిన ఒక ఫిగర్లో ఎన్ని ప్యారలోగ్రామ్స్ ఉన్నాయంటే క్వశ్చన్ అండి. నార్మల్గా నేను ఆర్ఆర్బి గ్రూప్ డి వాటికి సంబంధించిన క్వశ్చన్స్లో అంటే ఈ రెక్టాంగిల్స్ ఎలా కనుక్కోవాలని చెప్పాను కదా. ఒక ఫిగర్లో రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయని కనుక్కోనికి మనం ఒకటి చెప్పుకున్నాం కదా. అంటే రోస్, సమ్ ఆఫ్ రోస్ ఇంటూ సమ్ ఆఫ్ కాలమ్స్ కదా. అంటే అడిషన్ ఆఫ్ ఇవి 1 + 2 + 3 ఈక్వల్ ఎంత? 1 + 2 3 3 + 3 6. సేమ్ అలానే కాలమ్స్ 1 + 2 + 3. రోస్ని కాలమ్స్ని యాడ్ చేసుకొని వచ్చిన దాన్ని ఇంటూ చేస్తే అయిపోతుంది కదా, 36 కదా. సేమ్ ఇలానే వీటిని కూడా చూడండి. ఇవి ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2. ఎన్ని కాలమ్స్? 1 2 3. సో 1 + 2 3 ఇంటూ 1 + 2 + 3 ఏమవుతుంది? 6. 3 × 6 18. ఆన్సర్ 2 ఈజ్ ఆన్సర్. అంతే కదా. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ ఎమాంగ్ గివెన్ ఆప్షన్స్. అంటే సేమ్ ఇంతకుముందు ఒక క్వశ్చన్ వచ్చింది కదా, కింద ఒక నెంబర్ సిరీస్ ఇచ్చారు, దాంట్లో క్వశ్చన్ మార్క్ మధ్యలో మిస్ అయింది. బట్ ఇక్కడ ఇచ్చిన సిరీస్లో లాస్ట్లో మిస్ అయింది. లాస్ట్లో వచ్చిన నెంబర్ ఎంత అనేసి క్వశ్చన్ అండి. క్రాస్ చెక్ చేయండి. ఇప్పుడు ఇది ఎలా రాశారో 214 and 197 and 179. నెక్స్ట్ 160. అంటే నెంబర్స్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయి. అంటే మైనస్ లాజిక్లో చేసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందని మైనస్ లాజిక్ అంటే 214 - 197 ఎంత అవుతుంది?
7 7 14 అంటే 17 -17 కదా గ్యాప్ ఉంది 217కి 197కి. సేమ్ 197 -179 18 -18 చేస్తే 179. సో నెక్స్ట్ 179 -160 19 కదా డిఫరెన్స్. సో అదే లాజిక్ మీద ఇక్కడ చూడండి 17 18 19 అంటే నెంబర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏం రావాలి 160 -20 అంతే కదా, నెంబర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి కదా. సో 160 -20 చేస్తే ఏమవుతుంది 140. సో ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అవుట్ ఆఫ్ ద 4 మెటీరియల్స్ లిస్టెడ్ 3 ఆర్ అలైక్ ఇన్ ద సేమ్ మేనర్ అండ్ 1 ఈజ్ డిఫరెంట్, సెలెక్ట్ ద ఆడ్ వన్ అంటున్నాడు. అంటే కింద ఇచ్చిన ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు కదా, 4 ఆప్షన్స్లో 3 అనేది సేమ్ ఉన్నాయంట, ఒకటి మాత్రం డిఫరెంట్ ఉన్నాయంట. అది ఏ లాజిక్ అయినా పర్లేదు, ఏదో ఒక లాజిక్ మీద 3 సేమ్ ఉంటాయి, ఒకటి డిఫరెంట్ ఉండదు అనేసి క్వశ్చన్. అందులో డిఫరెంట్ ఉన్నది ఎందుకని మనం కనుక్కోవాలి. చూడండి ఇక్కడ ఇచ్చిన ఐరన్, గోల్డ్ అండ్ సిల్వర్, ఈ మూడిటికి ఏంటి లాజిక్? ఈ మూడు కూడా న్యాచురల్గా మనకు బయట లభించేటివి, అంటే న్యాచురల్ అవైలబుల్గా ఇవి లభిస్తాయి. బట్ స్టీల్ మాత్రం, స్టీల్ అలా కాదు, ఇది మ్యాన్ మేడ్. స్టీల్ అనేది ఐరన్ ప్లస్ కార్బన్తో ప్రిపేర్ చేస్తారు. ఇది బయట అంటే నార్మల్ నేచర్ నుంచి ఇది మనకు రాదు, ఇవి మిగతా మూడు నేచర్తో వస్తాయి. సో ఆప్షన్ స్టీల్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ స్ట్రేట్ లైన్స్ డస్ ద క్యూబాయిడ్ హ్యావ్ అంటున్నాడు. అంటే ఒక క్యూబాయిడ్కి ఎన్ని స్ట్రేట్ లైన్స్ ఉంటాయనేసి క్వశ్చన్. నార్మల్గా క్యూబాయిడ్ అనేది ఎలా ఉంటుంది అంటే డైస్కి ఎన్ని సైడ్స్ 6 సైడ్స్ ఉంటాయి కదా. సేమ్ అదే డైస్ ఇక్కడ డ్రా చేసుకుందాము. ఇప్పుడు దీనికి ఎన్ని స్ట్రేట్ లైన్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4, అంటే ఫ్రంట్ సైడ్ ఒక 4 అండ్ 1 2 3 4, అంటే ఒక బ్యాక్ సైడ్ +4 అండ్ కింద బేస్ అండ్ పైన బేస్లు ఉంటాయి కదా, అంటే ఈ లైన్స్ ఉంటాయి కదా, ఈ లైన్స్ కూడా స్ట్రేట్ లైన్సే కదా. అంటే మన డయాగ్రామ్లో క్రాస్ కనబడుతున్నాయి, బట్ యాక్చువల్ క్యూబాయిడ్లో ఈ సైడ్ నుంచి చూసినప్పుడు ఇవి కూడా స్ట్రేట్ లైన్సే కదా. సో అవి కూడా 4 + 4 = ఎంత 12. ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఒక క్యూబాయిడ్కి మనం ఏ సైడ్ నుంచి చూసినా అన్ని లైన్స్ స్ట్రేట్గానే ఉంటాయి. జస్ట్ మనం ఫిగర్ అనాలిసిస్ కోసమే క్రాస్ లైన్స్ అనేది డ్రా చేసుకుంటాము. సో అన్ని స్ట్రేట్ లైన్స్ కలిపి 12 లైన్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మన వీడియో అనేది పూర్తయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ మీ దగ్గర ఏమైనా వేరే క్వశ్చన్స్ ఉన్నా, వేరే ఏమైనా క్వశ్చన్ పేపర్స్ ఉన్నా నాకు ఫార్వర్డ్ చేయండి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ ఈరోజు నుంచి మనం ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేసుకుందాము. అంటే ఓన్లీ రీజనింగ్ క్వశ్చన్స్ అండి. ఇది వచ్చేసి 2021 క్వశ్చన్స్ పేపర్ అండి. అందులో 4th January షిఫ్ట్ 1 CBT టెస్ట్ 1లో వచ్చిన క్వశ్చన్స్ అండి ఇవన్నీ. ఎవ్రీ పేపర్లో 20 to 25 క్వశ్చన్స్ వస్తాయి. నేను ఈరోజు 10 క్వశ్చన్స్ డిస్కస్ చేశాను, మిగతా 10 రేపు డిస్కస్ చేస్తాను. సో డైలీ ఇలా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఎన్టీపీసీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేసుకుందాము. సో మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరికొన్ని ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.